అందరికీ నమస్కారం అండి. ఆ శివయ్య మహిమల్లో ఇది ఒక అద్భుతమైన వీడియో. కన్నీళ్ళు వస్తాయి వీడియో చూస్తే. మరొక మిఠాయి కొట్టి వ్యాపారి ఒకసారి శివాలయానికి వెళ్లి శివాలయంలో శివుడి ముందు నిలబడి గట్టిగా అరుస్తున్నాడంట. ఏంటయ్యా, కడుపు నిండా తినడానికి భాగ్యం ఇవ్వలేదు, కంటి నిండా నిద్రపోవడానికి అవకాశం ఇవ్వలేదు, నేను ఎప్పుడూ నమ్ముతున్నాను, ఏం చేసావయ్యా నాకు మేలు అన్నాడంట. వెంటనే అర్చక స్వామి, ఏంటండి అంత గట్టిగా శివుడిని అడుగుతున్నారు, ఏం జరిగిందంటే మరి అతను ఈ విధంగా చెప్తున్నాడంట. కడుపు నిండా తినలేకపోతున్నాను, కంటి నిండా నిద్ర లేదు, మనశ్శాంతి లేదు అంటున్నాడంట. ఆహా, మరి మీరేం చేస్తారు? నేను మిఠాయి వ్యాపారం చేస్తూ ఉంటాను, బోల్డ్ అంత ధనం ఉంది, అందుకే శివుడికి చాలా పూజలు చేస్తున్నానని చెప్పాడంట. సరేనండి, మీరు చేసే మిఠాయిలో కల్తీ ఏమైనా చేస్తారా? కల్తీ చేయకుండా ఈ రోజుల్లో ఎలాగయ్యా వ్యాపారం చేస్తాం. ఓహో సరేనండి, మీరు ఎవరికైనా దాన ధర్మాలు లాంటివి చేస్తారా? దాన ధర్మాలు చేసుకుంటే నా ఆస్తుపాస్తులు ఏమవుతాయి? ఓహో అలా అండి. సరే, మీ యొక్క బాధ తీరాలి, మీరు కడుపు నిండా భోజనం చేయాలంటే, మీకు ఆ ఆరోగ్యం బాగుండాలంటే ఆ శివుడికి ఒక 108 కొబ్బరికాయలతో సోమవారం నాడు అభిషేకం చేస్తారా? తప్పకుండా చేస్తాను. 108 ఏం కర్మ, 1116లతో చేస్తాను. 1116 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తారా? చాలా మంచిదే. మరి మీరు గుడి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ మెట్ల పైన అయ్యా ఆకలి అని చెప్పి చాలా మంది మిమ్మల్ని భిక్షం అడిగారు, మరి వాళ్ళకి ఏమైనా పెట్టారా? పెట్టలేదు. ఓహో, ఎదుటి వ్యక్తిలోని ఆకలిని చూడలేని నువ్వు కల్తీ వ్యాపారం చేస్తూ ఎంతో మంది అనారోగ్యం పాలు చేస్తూ తిరిగి ఒక్కడికి కూడా పిడికి అన్నం పెట్టలేదు, దాన ధర్మాలు చేయలేదు. నీలాంటి వాడు నా పరమేశ్వరుడు క్షమించడు. ఆ పరమేశ్వరుడికి ఏమి ఇష్టం అంటే వాడు ధర్మంగా సంపాదించి అందులో ఒకడికైనా పిడికిడి అన్నం పెట్టేటటువంటి వాడైతే ఆ పరమేశ్వరుడికి ఇష్టం. అందుకే నీకు ఆకలి పుట్టకుండా అలాంటి రోగాన్ని ప్రసాదించాడు ఆ స్వామి. ఇకనైనా మారు, ఎవడైనా ఆకలితో ఉన్నవాడికి పిడికిడి అన్నం పెట్టు, అప్పుడు ఆ పరమేశ్వరుడు నీకు ఆకలిని పుట్టించి నీ యొక్క బాధలను తీరుస్తాడు. అర్థమైందా? మరి ఈ విధంగా ఈ కథలో నీతి మీకు ఏమర్థమైందండి? మనం ధర్మంగా సంపాదించాలి, ఒకరికి పిడికిడి అన్నం పెట్టే గుణం మనలో ఉంటే ఆ పరమేశ్వరుడు మనతో ఎప్పుడు తోడుగా ఉంటాడు, మనం ఎప్పుడు సంతోషంగా మనశ్శాంతిగా ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. షేర్ చేయడం చాలా ముఖ్యం, దానివల్ల మీకు కొంత పుణ్యం వస్తుంది. హరహర మహాదేవ, శంభో శంకర. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.